హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? సో చాలా మంది రీసెంట్‌గా అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, ఎన్‌టీసీటీ సర్టిఫైడ్ ఓఎన్‌జీస్, పీఈసీ సర్టిఫైడ్ ఓఎన్‌జీస్ అంటే ఏంటి అసలు? మ్యాండేటరీగా మనం నెట్వర్క్‌లు యూజ్ చేయాలా లేదా అనేది చాలా మంది అడుగుతున్నారు. సో ఈరోజు ఈ వీడియోలో అసలు మనం యూజ్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి? అవి నిజంగా మనకి వర్త్‌ఫుల్లా లేకపోతే మనం యూజ్ చేయకుండా నార్మల్ ఓఎన్‌జీస్, నార్మల్ ఓఎల్టీస్ మనం యూజ్ చేయొచ్చు అనే దాని గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. సో ఎన్‌టీసీటీ ఏంటంటే మనకి టెలికమ్యూనికేషన్ ప్రకారంగా మనం ఏదైతే డివైజెస్ వాడుతున్నామో ఖచ్చితంగా రూల్స్‌నైతే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో, ప్రెజెంట్ మార్కెట్‌లో కొన్ని అన్ అనాథరైజ్డ్ ఐటెమ్స్, కొన్ని నాన్ ఎంటిటీ సర్టిఫైడ్ ఓఎన్‌జీస్ కొన్ని ఉండటం వల్ల ఏమవుతుందంటే, సో, ఎవరైతే ఆపరేటర్స్ కానీ, ఎవరైతే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, సో, వీళ్ళేం చేస్తున్నారంటే ఆ ఓఎన్‌జీస్‌ని కొని ఆ ఓఎన్‌జీస్‌ని అయితే యూజ్ చేస్తున్నారు. సో, ఈ ఓఎన్‌జీస్‌ని యూజ్ చేసే క్రమంలో ఈ కస్టమర్‌కి ఎటువంటి ఇబ్బంది ఉండదు గానీ, దీంట్లో ఏదైనా మాల్‌వేర్ అటాక్ అయితే వాళ్ళ ద్వారా ఎంటైర్ నెట్వర్క్ అయితే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో, నాకు తెలిసి రీసెంట్‌గా ఆల్‌మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ బీఎస్ఎన్ఎల్ యూజర్స్ బీఎస్ఎన్ఎల్ కూడా దాన్ని ఏం చేసింది ఇంట్రడ్యూస్ చేసింది TR-069 అని చెప్పేసి వాళ్ళు స్పెసిఫిక్‌గా కొన్ని మ్యాక్స్ ఇచ్చారన్నమాట. సో, ఈ మ్యాక్స్ మాత్రమే మా నెట్వర్క్‌లో పనిచేస్తాయని. సో, అలాగే చాలా మంది కూడా కొన్ని మ్యాక్స్‌ని అలౌట్ చేస్తూ ఉన్నారు. సో, ప్రెజెంట్ అయితే ఇది కొన్ని ఏరియాలో కొన్ని నెట్వర్క్‌లో బాగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. కొన్ని ఏరియాలో ఇంకా అవ్వట్లేదు. కొన్ని ఏరియాలో ఇంకా నార్మల్ ఓఎన్‌జీస్‌ని కూడా యూజ్ చేస్తున్నారు. లైక్ రిఫర్బిష్డ్ ఓఎన్‌జీస్, సమ్ కంపెనీస్ నేను మళ్ళీ కంపెనీ పేరు చెప్పను. ఎందుకంటే కొంతమంది ఆ కంపెనీ వాళ్ళు కూడా ఉండుండొచ్చు. సో, ఈ టీసీ సర్టిఫైడ్ అది ఎంటీసీటీ సర్టిఫైడ్ అనే ఓఎన్‌జీస్‌ని మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మన నెట్వర్క్ ఏదైతే ఉందో అది కొంచెం స్టెబిలిటీగా ఉంటది. సైబర్ అటాక్స్ గాని, సైబర్ దాడి నుంచి కొంచెం దాంట్లో ప్రొటెక్షన్ అనేది ఏంటంటే ఎక్కువగా ఉంటది. ప్లస్ ఆ డివైసెస్ అనేవి ఏంటంటే ఆల్రెడీ మన ఇండియన్ టెక్నాలజీ ప్రకారంగా దాన్ని టెస్ట్ చేసి అప్రూవల్ చేసినాయన్నమాట. సో, ఆ డివైస్ వల్ల ఇండియాకి కొంచెం సైబర్ అటాక్స్ అనేవి తగ్గే అవకాశం ఉంది. సో, అందుకోసమే చాలా మంది లైక్ బీఎస్ఎన్ఎల్ గాని, లైక్ కొంత ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఖచ్చితంగా ఆ ఎంటీసీటీ అప్రూవ్డ్ అయిన డివైజెస్ ఓఎన్‌యూస్ కానీ, ఓఎల్టీస్‌ని అయితే యూజ్ చేయాలని వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ మీరు కొత్తగా ఏదైనా ఓఎల్టీ ఇన్‌స్టాలేషన్ చేయాలన్నా సరే, లైక్ ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ అయితే నాకు తెలిసి చాలా రీసెంట్‌గా సర్టిఫికేట్ కూడా వాళ్ళైతే అడుగుతున్నారు. సో, అవైలబుల్ ఉంటే తీసుకుంటారు. సో, ఇలా చాలా మంది అయితే అడుగుతున్నారు. సో, ఇది యూజ్ చేయడం అనేది చాలా బెస్ట్. మళ్ళీ ఇది యూజ్ చేయకపోకుండా నాన్ ఎంటీ సర్టిఫైడ్ డివైస్‌ని గనక మీరు యూజ్ చేస్తే ప్రెజెంట్ నో ప్రాబ్లమ్. బట్ ఫ్యూచర్‌లో అయితే ప్రాబ్లమ్ వస్తది. సో, ఎప్పుడైతే ఇంటర్నెట్ సర్వీసెస్ దాని దగ్గర నుంచి మాల్‌వేర్ వచ్చి ఇట్లా ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ సిస్టమ్ అనేది ఐడెంటిఫై చేసి దాన్నయితే బ్లాక్ లిస్ట్‌లో పెట్టేస్తది. సో, అప్పటిదాకా ఎందుకు? సో, కొనేదేదో కస్టమర్‌కి ఇచ్చేదేదో వాళ్ళ ఎండ్ యూజర్ అనుకోండి. ఖచ్చితంగా ఆ డివైస్ తీసుకొని మీకు ఆ లేబుల్ మీద కనపడుతుంది టీసీ సర్టిఫైడ్ అని. ఇలా కనపడుతూ ఉంటాయి. సో, దాన్ని చూడండి. మీకు మాక్సిమం ఇవాళ మార్కెట్‌లో ఉన్నట్లో లైక్ కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. సైరటెక్, డిజిసోల్, నెట్‌లింక్, డివి ఇంకా కొంత పేర్స్ కూడా ఉన్నాయి. సో, అన్ని నేమ్స్ నేను మెన్షన్ చేయలేదు గానీ, సో, వీటిలో చాలా వరకు ఎంటీసీ సర్టిఫైడ్ ఓఎన్‌జీసే. సో, వీటినైతే మీరు యూజ్ చేయొచ్చు. సో, ఇవి కాకుండా వేరే బ్రాండ్స్ మీరు ఎప్పుడైనా యూజ్ చేస్తే ప్రెజెంట్ ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు కానీ ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. సో, ఇది ఈ ఎంపీసీటీ గురించి. సో, దీని గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఈ ఛానెల్ గాని మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన టెలికమ్యూనికేషన్‌కి సంబంధించి అట్ ది సేమ్ ఓఎన్‌జీకి సంబంధించి, ఓఎల్టీకి సంబంధించి నెట్వర్క్‌ని ఎలా డెవలప్ చేయాలి, ఏంటి ఇలా ప్రతి దాని గురించి మాక్సిమం మన ఛానెల్‌లో కొత్త వీడియోస్ అయితే ఉన్నాయి. సో, మీరు ఫస్ట్ టైమ్ గాని లాగిన్ అయ్యి ఫస్ట్ టైమ్ గాని ఈ వీడియో చూస్తున్నట్లయితే కిందున్న వీడియోస్‌ని మనం ఒకసారి అయితే స్క్రోల్ చేసి చూడండి. సో, టెలికామ్‌కి సంబంధించిన నాలెడ్జ్‌తో పాటు సీసీ కెమెరా నాలెడ్జ్ కూడా మన ఛానెల్‌లో అయితే అవైలబుల్ ఉంది. సో, ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.